నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ మద్యం కేసులో మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. సేవే పరమావధిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రస్థానం. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 25 దేశాల్లో విస్తరించిన క్లబ్ 58 సేవా కార్యక్రమాలతో దూసుకువెళ్తున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అట్టహాసంగా దివాన్ చెరువు ఎస్విపిసి కన్వెన్షన్లో వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్ దశాబ్ద కాలమైన సౌకర్యాల కల్పన జరగలేదు. రెరా దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. అవస్థలతో సతమతమవుతున్నాం. ఇప్పటికైనా హామీ మేరకు సౌకర్యాలు కల్పించాలి. బ్రిడ్జ్ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి. అక్రమ మద్యం కేసులో శనివారం సిట్ విచారణకు హాజరైన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారణ అనంతరం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచగా ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో సిట్ టీం డీజీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 8:38 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. జకంపూడి గణేష్, కొందరు యువకులు వైసీపీ జెండాలతో వచ్చి సెంట్రల్ జైలు ఎదురుగా రోడ్డుపై సుమారు 2 గంటల పాటు బైఠాయించారు. ఎస్పీ మురళీకృష్ణ నాయకత్వంలో అడిషనల్ ఎస్పీలు సుబ్బరాజు, చెంచురెడ్డి, 3 డిఎస్పీలు, పలువురు సిఐలు, ఎస్ఐలు, సుమారు 60 మంది పోలీసులు అక్కడ మోహరించారు. నిఘా విభాగాల రంగంలోకి దిగాయి. రోప్ పార్టీ వచ్చింది. సెంట్రల్ జైలు వద్ద సెక్షన్ 30 అమల్లో ఉందని, రోడ్డుపై ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు. ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, అప్పిరెడ్డి సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్దకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గని భరత్రాం, మాజీ ఎమ్మెల్యేలు చెర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, గూడూరి శ్రీనివాస్ తదితరులు సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. జైలు అధికారులు లాంఛనాలు పూర్తి చేసి ఎంపీ మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలు రిమాండ్లో ఉంచారు. జూలై 20వ సాయంత్రం 8:50 రిమాండ్ ప్రిజనర్ నెంబర్ 4196 రాజంపేట లోక్సభ సభ్యులు పివి మిథున్ రెడ్డి కేంద్ర కారాగారం రాజమహేంద్రవరం ప్రవేశం పొందడం జరిగిందని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సీరియల్ నెంబర్ 21/2024 ఆఫ్ సిఐడి పిఎస్ ఏపీ మంగళగిరి ఐపీఎస్ సెక్షన్ 420, 409, 384, 201, 120 BR/W 34 and 37 ఐపీసీ మరియు సెక్షన్ 7, 7A మరియు 8, 12, 13 క్లాస్ 1 B, 13 క్లాస్ 2లు అవినీతి నిరోధక చట్టం 1988 నమోదయ్యాయి. ప్రవేశం పొందిన వెంటనే జైల్ మెడికల్ ఆఫీసర్ చే ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మెడికల్ ఆఫీసర్ చేత ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పిదప బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ స్థాయిలు సహా అన్ని వైటల్ సాధారణ స్థాయిలో ఉన్నాయని నిర్ధారించారు. తదుపరి బ్యారెక్నకు తరలించామని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటనలో తెలియజేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క
అక్రమ అరెస్టులు అంటే ప్రతిపక్షం నోరు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తూ ఉన్నారో అర్థమవుతా ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఎంతమందిని అరెస్టులు చేస్తారండి? మీరు ఎంతమందిని అరెస్టులు చేసి ఎవరు నోరు నొక్కుదామని అనుకుంటున్నారని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఇవాళ ఒక మంత్రి కింద ఉంటూ రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ నేరుగా ప్రజాస్వామ్యంలో బెదిరించే కార్యక్రమం. ఎర్ర బుక్ అంట, రెడ్ బుక్ కాదు, ఇది బ్లడ్ బుక్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ నడుపుతా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారని అక్రమ అరెస్టులు అరెస్టులు చేస్తున్నారండి? నాకు అర్థం కావట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కింద ఉన్నప్పుడు అప్పుడు డిస్టిలరీస్కి ప్రివిలేజ్ ట్యాక్స్ అని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్ని అవి మాఫీ చేయడం జరిగింది. అది స్కామ్ అంటే ఎక్కడ స్కామ్ జరిగింది? ఇవాళ లిక్కర్ బాటిల్ సేల్స్ జగన్ గారి ప్రభుత్వంలో సేల్స్ తగ్గిని, ఆదాయం పెరిగింది. మరి ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు ఎక్కడ మీరు ఇప్పుడు దాకా 13 నెలల కాలంలో ఎక్కడ మనీ ట్రయల్ జరిగింది? ఎన్ని రూపాయలు మీరు సీజ్ చేశారు? ఎవరిది సీజ్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు సేల్స్ జరిగిన తర్వాతే కదా ఈ డబ్బులన్నీ కూడా వచ్చినాయి. నేను ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ నిజంగానే కనుక స్కామే కనుక జరిగితే 2019 నుంచి 24 దాకా ఒక్క డిస్టిలరీస్కైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చారా అని ఒక్క ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడా కూడా ఇవ్వలేదే. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలకే అక్కడే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎక్కడ స్కామ్ జరుగుతుంది? మీరు ఇవాళ 13 నెలల కాలంలో మీరు ఏం సాధించారని అడుగుతా ఉన్నాం. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వస్తే వేల సంఖ్యలో తండోపతండాలు ప్రజలు వస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్తో బయటకు వస్తూ ఉంటే ఒక్క నరమానవుడు అన్న వాళ్ళు ఎవరు కూడా కనబడట్లే. ఆయన మామూలుగా ఇలాగ ఊపుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఒక మనసులోంచి ఆక్రోశం బయటికి కట్టలు తెంచుకుని బయటకు వస్తూ ఉంది. ఇవాళ మేము పూర్తి స్థాయిగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు అక్రమ అరెస్టులు మానుకోండి. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది. అది మర్చిపోబాకండి. ఇవాళ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాము. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 25 దేశాల్లో విస్తరించిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ 58 సేవా కార్యక్రమాలతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ వెల్లడించారు. ఆర్య వయస్సుల సభ్యులుగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవే పరమావధిగా పనిచేస్తోందని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ ఎరుకుల రామకృష్ణ చెప్పారు. దివాన్ చెరువు ఎస్విపిసి కన్వెన్షన్లో ఆదివారం వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు 25 దేశాల్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ విస్తరించి ఉందని తెలిపారు. 2013లో ఉత్తమ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా తమ సంస్థ అందుకున్నట్లు ఆయన చెప్పారు. ₹1 కోటి విద్యానిధి పథకం ద్వారా విద్యార్థులకు చేయూతనిస్తున్నామని, ₹1,50,00,000 స్వయం ఉపాధి పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు. 58 రకాల సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. 32 డిస్ట్రిక్ట్స్తో 20,000 క్లబ్లతో వాసవి ఇంటర్నేషనల్ పనిచేస్తోందని, వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో ఐకాన్ పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సమాజంలో తమ కులం అభ్యున్నతికి పాటుపడుతూ మిగిలిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైశ్యుల సేవాభావం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కొనియాడారు. సర్వీసెస్ సెక్రటరీ బోడా సాయి సూర్యప్రకాష్ హోస్టుతో నిర్వహించిన వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సామాజిక సేవలలో వైశ్యులు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ
సేవా కార్యక్రమాల్లో వయస్సులు ముందుకు వెళ్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గతంలో టీడీపీ తరపున గ్రంథి లలితను డిప్యూటీ మేయర్గా చేశామని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగ్రహకొలపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్క వయస్సుడు తాను కష్టపడి పనిచేస్తూ 10 మందికి ఉపయోగపడే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అతిథులను వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ తదితరులు దుస్సాల్వాతో సత్కరించి మెమోండోలు అందజేశారు. అన్నదాన సంస్థలు కానీ ఇతర సేవా సంస్థలు కానీ వయస్సులతోనే ప్రారంభించబడ్డాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన వ్యాపార రంగంలో 4 రూపాయలు సంపాదించిన తర్వాత దాంట్లో కొంత భాగాన్ని తమ కులంలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి సహాయకారిగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి కులాల్లో వయస్సు కులం ప్రథమ స్థానంలో ఉంటుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ఏదైతే వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ వారు చేస్తున్న కార్యక్రమాలు మా అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. నేను అనుకుంటా ఉంటాను, మా వాళ్ళకి చెప్తా ఉంటాను, స్వతహాగా మనిషికి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. వైశ్యాస్కి సేవా బ్లడ్ సెల్స్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు దేవుడు. ఆపదు, అదే పని మీరు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి రాజకీయంగా మీతో పోటీ పడటం కూడా చాలా కష్టం అవుతా ఉన్నారు. అని గుడ్ నోట్ చెప్తా ఉన్నాను. స్వార్థం కాదు, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. వచ్చి ఆర్గనైజింగ్గా ఈ ఆర్గనైజర్ సభ్యులు కూడా దిశ నిర్దేశం చేస్తారని చెప్పి తెలిసి నేను వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని చెప్పుకోవడానికి తెలియజేసుకుంటూ ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ గవర్నర్గా రామకృష్ణ గారిని ఎంపిక చేయడం, ఎన్నికవ్వడం మీ అందరూ కూడా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వాస్వి క్లబ్స్ అన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి క్లబ్ని మరింత విస్తృతపరచడానికి చేస్తున్న ప్రయత్నంలో రామకృష్ణ గారి నాయకత్వం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆకర్షించే వాళ్ళలో నేను కూడా ఉండదని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. మన రాజమండ్రిలో కూడా ఈ వాసవి అమ్మవారి ఉత్సవాలు జరిపేటప్పుడు మా వంతు సహకారంగా మేము ఏం చేయాలని ఎప్పుడు ఆలోచించి సహకరిస్తూనే వచ్చాం. ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు మేమే 7 to 19 భార్య మేయర్గా, 13 to 19 ఎమ్మెల్సీగా, నేను 1924 కోడం టీఆర్ ఎర్రనాయుడు గారి అమ్మాయి ఎమ్మెల్యేగా, ఇప్పుడు మళ్ళా మా శ్రీనివాస్ మా అబ్బాయి ఎమ్మెల్యే. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అండి. ఈ సంస్థ మరి సుమారు 1,00,000 మంది సభ్యులు, 32 వాసవి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో విరాజిల్లుతున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ. మరి ఈ సంస్థను గుర్తించి 2013లో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి సంస్థ. ఈ సంస్థ మరి ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మహాప్రస్థానం మన వాసవ్యంలో ఎవరైనా పేదవారు చనిపోతే వారికి 25,000 రూపాయలు, అదేవిధంగా ₹1,00,00,000 విద్యానిధి, ₹1,50,00,000 స్వయం ఉపాధి పథకం. ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యుల, పేద వాసవ్యుల సంక్షేమం గురించి సుమారు 52 సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం ఈ 2,000 క్లబ్బులు ఇంటర్నేషనల్ ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను.
దివన్ చెరువు దాటాక గేట్ సమీపంలో మినీ అమెరికా పేరుతో కట్టిన టౌన్షిప్లో దశాబ్ద కాలమైన కనీస సౌకర్యాలు కల్పించలేదని, వెంటనే హామీ మేరకు సౌకర్యాలను కల్పించాలని బ్రిడ్జ్ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సిఎస్ మహదేవ్, సెక్రటరీ సిహెచ్ యేసుదాసు, ట్రెజరర్ రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ అవస్థలను వివరించారు. 2010లోనే ఇక్కడ విల్లాస్ అపార్ట్మెంట్స్ నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీతో కొందరు ల్యాండ్ ఓనర్స్, డెవలపర్స్ కలిసి ఇచ్చిన ప్రకటన చూసి పదవి విరమణ చేశాక విశ్రాంత జీవనం ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశ్యంతో 2012లో ముందుకు వచ్చామని చెప్పారు. 2 ఏళ్లలోనే నిర్మాణాలు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి అప్పగించాల్సి ఉందని, 5 ఏళ్లు దాటిపోయినా సరే అవ్వకపోవడంతో ఓపిక పట్టామని, బిల్డర్తో పోరాటం చేసి చివరకు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రిజిస్టర్ నెంబర్ 50/2019 పేరిట రిజిస్టర్ చేశామని వివరించారు. వాస్తవానికి అసోసియేషన్ ఏర్పాటు అనేది బిల్డర్ చేయాల్సి ఉన్నప్పటికీ చేయకపోవడం తామే ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తమకు కావలసిన రీతిలో బిల్డర్తో చెప్పి చేయించుకోవాలన్న ఉద్దేశ్యంతో అసోసియేషన్ ఏర్పడిందన్నారు. లేఅవుట్లు పూర్తి చేసి నిర్మాణాలు మొదలు పెట్టడంతో అయితే చెప్పిన ప్రకారం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని వారు ఆవేదన చెందారు. రేరా దృష్టికి తీసుకువెళ్లామని, అయితే ఏదో మొక్కుబడిగా విజిట్ చేసినా ఏ రకమైన చర్య తీసుకోలేదని వారు వాపోయారు. 24 గంటలు నీటి సరఫరా ఉంటుందని చెప్పినప్పటికీ ఇప్పటికీ అక్కడ అపార్ట్మెంట్స్కి లేదని, మరమ్మతుల పేరుతో నీటి సరఫరా ఆగిపోతుందని, వీధి లైట్లు సక్రమంగా వెలగడం లేదని మహాదేవ్, రామకృష్ణ తెలిపారు. అటవీ భూమికి ఆనుకొని ఉండడంతో సోలార్ ఫెన్సింగ్ పాడైపోయిందని, పాములు, కోతులు, కుక్కలతో నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. లిఫ్ట్లు సరిగ్గా పనిచేయవని, చిల్డ్రన్స్ పార్క్ లేదని వారు పేర్కొన్నారు. వీటన్నింటిపై తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవడంతో పాటు క్లబ్ హౌస్, సూపర్ మార్కెట్, మెడికల్ సౌకర్యం వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. వాడకం, నీరు శుద్ధి చేసే ప్లాంట్, ఎస్టీపీ ప్లాంట్ కూడా లేదన్నారు. జాతీయ రహదారికి చేరుకోవాలంటే లోపల నుంచి ఒక వాహనం ఉండాలని, హామీల్లో మొదట ఇది కూడా ఉందని, అయితే దాన్ని కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఎవరు పడితే వాళ్ళు లోపలకు రావడం వలన ఆడవారికి రక్షణ కూడా కరువైందన్నారు. అసలు నిర్వాహకులు కనిపించరని, 4 సిబ్బంది మాత్రం ఉంటారని, సెక్యూరిటీ గార్డులు ఉన్నా సరే సరైన నిర్వహణ లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇప్పుడు అక్కడ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదన్నారు. రేరా వాళ్ళు తలుచుకుంటే తమకు న్యాయం జరుగుతుందని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లి పోరాడే ఓపిక లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సరోజ, వెంకట్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విల్లాస్ అన్నిటికీ కూడా హైడ్రో న్యూమాటికల్ సర్వీస్లో ద్వారా వాటర్ సప్లై 24 అవర్స్ ఉంటుందని చెప్పి కట్టారు. అది వాటర్ సప్లై ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, మోటార్ పోయిందంటారు. అలాగే ఫెన్సింగ్ ఇచ్చారు చుట్టూరా. ఇది ఫారెస్ట్కి ఆనుకుని ఉందండి. కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు. ముచ్చటగా ఒక 3 ఏళ్ళు పనిచేసింది. తర్వాత సోలార్ ఫెన్సింగ్ కూడా మోటార్లు పోయాయని చెప్పి అది కూడా ఆపేశారండి. సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. 3 ఏళ్ళకి అది కూడా పోయింది. దాన్ని కూడా వర్కింగ్లో లేదు. అలాగే అమ్ముడుకాని విల్లాసు, అమ్ముడుకాని అపార్ట్మెంట్స్ కూడా మొండి గోడలతోటి, మొండి కాలమ్స్ తోటి కనపడుతూ ఉంటాయి. మీరెవరు వచ్చి చూసినా, మీలో కొంతమంది వచ్చి చూసి ఉంటారు. అవి ఇంకా అలాగే ఉన్నాయండి. ఒకటి అమ్ముకుంటూ వెళ్తూ మాకు ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్న వాళ్ళకి మాకు వాళ్ళు ఇదిగో చేస్తాం, అదిగో చేస్తామని చూపిస్తున్నారు. అసోసియేషన్ ఉంది కదా అని అసోసియేషన్ తరఫున రేరాకి వెళ్ళామండి. బాధితులు 340 మంది ఇల్లు ఇప్పుడు వరకు కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. ఓనర్స్ ఇక్కడ ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు అంటాకే, ఓనర్స్ వేరే ఊళ్ళో బయట అమెరికాలో ఉన్నారు, కొంతమంది అదర్ స్టేట్స్లో ఉన్నారు. అదర్ స్టేట్లో జాబుల్లో బిజీ అవ్వడం వల్లనే, వాళ్ళ ఆక్యుపెన్సీ ఇక్కడ లేకపోవడం వల్ల, ప్రెజెన్స్ లేకపోవడం వల్లనే ఎన్నాళ్ళు ఇంత డిలే అవుతూ వచ్చింది. మేము కూడా చాలామంది ఓనర్స్ని అసోసియేషన్లో మెంబర్స్ కింద జాయిన్ చేసుకున్నామండి. అప్రాక్సిమేట్లీ 300 మెంబర్స్ వరకు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళందరినీ కన్సల్ట్ చేసాం లాస్ట్ ఏజిఎంలో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ అవ్వడం లేదు కాబట్టి అట్ ప్రజెంట్ మూమెంట్ దట్ ప్రాజెక్ట్ ఓన్లీ 4 పర్సన్స్ సిట్టింగ్ ఇన్ దిస్ ఆఫీస్. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ 4గురితో కంప్లీట్ చేయడం అనేది సాధన అవుద్దా మీకు? మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు లెటర్ పంపినా, CFOకి, ఆయనకి CEO గారికి లెటర్ పంపినా ఆయన ఇప్పుడు మెయిల్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. రిజిస్టర్ పోస్ట్ చేసినా దానికి కూడా సమాధానం అవ్వలే మాకు.
మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు ఏం చేసుకుంటే ఏం చేసుకోండి అంటారు. దీనికి కోర్టుకి వెళ్ళాలన్నది మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్తాను. కోర్టుకి వెళ్తే మా అసోసియేషన్లో ఏ విధమైన మా మెంబర్షిప్స్లో కానీ మా అసోసియేషన్ కానీ మా రెసిడెన్స్ కానీ ఏ విధమైన తారతమ్యాలు లేవండి. వాళ్ళు ఇప్పటి నుంచో అన్నారు, కానీ కోర్టు అన్నది మీకు తెలియదే ఉంది, లాంగ్ ప్రాసెస్. దానికి వెళ్ళాలి, రెగ్యులర్గా తిరగాలి. ఫైనల్ రిజల్ట్ అండి. మేము ఏమనుకున్నాం అంటే పేపర్కి ఎక్కి ఫస్ట్ ప్రతిభ గల ఉత్తమ విద్యార్థులకు చేయూతనిస్తూ మరో ప్రక్క పలు కార్యక్రమాలు చేస్తున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సేవలు నిరూపమానమని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సహా పలువురు ప్రశంసించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం రాత్రి ట్రస్ట్ 9వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెసిడెంట్ గొర్రెపటి భాస్కర్రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో వీసీ ప్రసన్న ముఖ్య అతిథిగా పాల్గొంటూ బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే మంచి పనులే ఆ తర్వాత మరణించిన తరువాత కూడా మనల్ని బ్రతికిస్తాయని అన్నారు. ఇంతమంది మంచి మనుషులు మంచి ఉద్దేశ్యంతో ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు. 19 మంది గురువులకు సత్కారం చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, దాన్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగపడేలా చేసేది ఉపాధ్యాయులేనని ఆమె అన్నారు. సమాజమే క్లాస్ రూమ్ అని, అందులో ప్రేమను పంచే వాళ్లే ఉపాధ్యాయులని ఆమె అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతిభగల పేద విద్యార్థులకు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సాయం చేయడమే కాకుండా సమాజంలో కీలకమైన ప్రముఖులను సత్కరించడం అభినందనీయమని అన్నారు. తాను కూడా ఎస్కేవిటి కాలేజీలో లెక్చరర్గా చేశానని ఆయన చెబుతూ ఆనాటి విశేషాలను పంచుకున్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను ఇలాగే కొనసాగించాలని, తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. జగన్ ఆర్థోకేర్ డాక్టర్ శ్రీ ఎస్ జగన్మోహన్ తదితరులు మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ఆర్సిహెచ్ వెంకట్రావు, గౌతమి గ్రంథాలయం గెజిటెడ్ లైబ్రేరియన్ గంటా శ్రీదేవి, ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్వి సత్యనారాయణ, ఫౌండర్ మెంబర్స్ కోళ్ళ అచ్యుత్ రామారావు, కోళ్ళ గోవింద్, ట్రెజరర్ సిరిపురపు రమేష్ తదితరులు వేదికపై ఉన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి గుబ్బల రాంబాబు, దానువైపేట గాంధీ పార్క్ వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, వ్యాపారవేత్త పసడుగుల వెంకట హరినాథ్, మండూరి మల్లికార్జునరావులను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. అలాగే శ్రీపాద సీతామహాలక్ష్మి, సత్యవతి, పేరుమాంబ, ఎస్ సీతామహాలక్ష్మి, షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ తదితర 19 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మహోపాధ్యాయ పురస్కారాలు అందజేసి సత్కరించారు. ట్రస్ట్ ఫౌండర్ మెంబర్స్ చలుమూరి సత్యనారాయణ, కొత్తల గోపాలకృష్ణ, పొడిపిరెడ్డి శ్రీనివాస్, తెంటు సత్యనారాయణ, మిడతాని దుర్గాప్రసాద్, కొల్లి రాజేంద్ర, మెరపుల శ్రీనివాసరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, రంది రవి సత్య, శివ శ్రీనివాస్, రొంగలి బాబురావు, వైస్ ప్రెసిడెంట్స్ గొర్రెల బాలాజీ, బండారు శంకర్రావు, జాయింట్ సెక్రటరీలు పొడిపిరెడ్డి కృష్ణ, బొడ్డు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ మెంబర్ అల్లు రవికుమార్, పస్ల శివకుమార్, రెడ్డి రాఘవెంకట శ్రీనివాసరావు, చుక్కా సూర్యనారాయణ, వంగపండు హరిహరనాథ్, అల్లు సత్యనారాయణ, కిర్ల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. 10వ తరగతి గవర్నమెంట్ స్కూల్స్ మెరిట్ విద్యార్థులకు పురస్కారం అందజేశారు. ట్రస్ట్ నిర్వహించిన వేసవి శిక్షణ సహకరించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఏదో దాని నుంచి లబ్ధి పొందాలని ఆలోచించే వ్యక్తికి మాత్రం 100% కాదు. అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈనాటికి ఈ ట్రస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతోమందికి ఉపాధ్యాయులు 19 మందికి ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం చేయడం, ఉపాధ్యాయుని సన్మానం చేయడం అంటే ఇలాగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల తర్వాత గౌరవం ఇచ్చేది ఉపాధ్యాయునికి మాత్రమే. నేను కూడా రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ చూడండి, మన చేతిలో బంగారం ఉంటే
పళ్ళ ఉందనుకోండి, ఆ పళ్ళని ప్రపంచానికి చూపించాలంటే వేడి కావాలి. అలాగే ఆ పళ్ళని చూపించాలంటే నేల మీద పరిస్తే ఆ పళ్ళని కనపడదు. దానికి ఒక గోడ తాపడంగా కావాలి. చారిటబుల్ ట్రస్ట్ చేసే పని కూడా అది. వైవిధ్యాలైనటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళలో ఆల్మోస్ట్ డైయింగ్ కల్చర్ అని అంటాను నేనైతే. అలాంటి కల్చర్ ఇస్ డాన్స్ ఫామ్. డాన్స్ ఈజ్ అన్ ఎమోషనల్ ఫామ్ ఆఫ్ ఆర్ట్. అలాంటి చిన్న చిన్న పిల్లల్ని చూసాను ఇందాక, చాలా చిన్న పాపలు. ఆ పేరెంట్స్కి, ఆ టీచర్స్కి రియల్లీ యు ఆర్ గ్రేట్. సో ఈ సభాముఖంగా 19 మంది టీచర్స్ అవార్డు తీసుకుంటున్నారని అంటున్నారు. మళ్ళీ గోడ బంగారం తాపడం, ఈ మాట ఎందుకంటున్నారంటే ప్రతి వ్యక్తిలో కూడా ఆఖరికి మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కానీ, రోడ్లో ఉన్న అబ్బాయి కానీ, ప్రతి ఒక్కరికి ఒక వైవిధ్యమైనటువంటి టాలెంట్ ఉంటుంది. జాన్ మిల్టన్ అనే ఒక రైటరు అంటాడు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ బార్న్ విత్ కారకల్ ఆఫ్ టాలెంట్స్ అని. ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఒక టాలెంట్తోనే పుట్టాడు. ఆ టాలెంట్ని బయటకు తీసుకొని వచ్చి ఆ టాలెంట్ని ప్రపంచానికి ఉపయోగపడంగా చేసే వ్యక్తి గురువు. సభ్యులందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, నగర ప్రముఖులకు, రాజమండ్రి నగర ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి నగర ప్రజల దాతృత్వం వల్ల ఈరోజు అన్నార్థుల వద్దకి అన్నదానాన్ని ప్రతిరోజు సుమారు 1000 మందికి అన్నదానం చేసే కార్యక్రమం నగర ప్రజల సహకారంతో జరుగుతుందని సవినయంగా తెలియజేస్తూ, శ్రీమతి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన స్వర్ణాంధ్ర సేవా సంస్థ భవనం అప్పారావు గారు మొదటి అంతస్తుని ప్రారంభిస్తే 2వ అంతస్తుని ఆదిరెడ్డి వాసు గారు ప్రారంభించారు. ఈ నాటకం ఎవరినైనా ఆదరిస్తుంది. రాజమండ్రి నగరం ఈరోజు మన దేశంలోనే అన్నదానానికి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించి, కాశీ, తిరుపతి తర్వాత రాజమండ్రి నగరంలో నిత్యాన్నదాన కార్యక్రమాలకి మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ నగర ప్రజానీకం సహకారంతో మరి ఒక స్ఫూర్తిగా నిలిచిందని, ఇందుకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, గౌరవనీయులు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ పెద్దలందరూ కూడా నన్ను ఈ అవార్డు ద్వారా సత్కరించినందుకు, ఈ అవార్డు ఎవరైతే దాతల్లో సహకరిస్తున్నారో, ఎవరైతే స్వర్ణాంధ్ర సభ్యులు ఉన్నారో, మేము చేసే సేవలు ఎవరైతే స్వీకర్తలు ఉన్నారో వారందరికీ దక్కుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కాబట్టి గోపాలరావు, నేను వీటి జూనియర్ కాలేజీలో 79 నుంచి 2010 ఇంగ్లీష్ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా నేను సర్వీస్ చేశాను. ఆ సర్వీస్ చేసే క్రమంలో నేను పేద కుటుంబం నుంచి రావడంతో పేద విద్యార్థులకి, ప్రతిభ గల పేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో గాంధీ పార్క్లో మా ఫ్రెండ్స్, మా ఆత్మీయులు అందరితో కలిసి వాకర్స్ యోగా లాఫింగ్ క్లబ్ స్థాపించడం జరిగింది. అందులో డోనర్ చల్లా శంకర్రావు ఉన్నారు. అప్పుడు ప్రతిభ గల పేద విద్యార్థులకి 15 సంవత్సరాల నుంచి మేము 20 మందికి ఇచ్చాం. అందులో ఒక 70 మంది బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, ఐఐటీలో సెటిల్ అయ్యారు. వాళ్ళే మా సంస్థగా డోనర్స్గా ఉంది. అలాగే ఇక్కడ చల్లా శంకర్రావు గారు ఉన్నారు. ఆయన మా క్లబ్కు అయితే 5-6 లక్షలు, ఆయన 2011 నుంచి ఇప్పటి వరకు అనేక ఆర్థిక సహాయం చేస్తూ మా క్లబ్కు దోహదం చేస్తారు. అలాగే ఆల్రెడీ అప్పారావు గారి ఫ్యామిలీ, అలాగే ఇక్కడ మా మిత్రులు చాలామంది వీళ్ళ సహాయంతో పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళు స్థిరపడి మా క్లబ్కి ప్రతి నెల 50,000, 60,000 పంపుతున్నారు. అలాగే ఈ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మా స్టూడెంట్స్ చాలామంది, వాళ్ళు చాలు వాళ్ళు కూడా మా సంస్థకు వచ్చారు. సంజయ దృష్వాసు పాండవానికం యూడం దుర్యోధన ఆచార్య ఉపసంగమ్య
రాజమండ్రి రాజేంద్ర నగర్లో దానవాయి బాబు సంబరం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ 3వ వార్డ్ మరియు 4వ వార్డుల ఇలవేల్పు శ్రీ 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 దానవాయి బాబు సంబరం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పూజలు నిర్వహించారు. రాజేంద్ర నగర్ పలు వీధుల్లో మేళ తాళాలతో స్వామివారిని ఊరేగించారు. నగర పెద్దలు, వార్డు పెద్దలు హాజరయ్యారు. దానవాయి బాబు పుట్ట దగ్గర పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 3-4 డివిజన్లో దానబాబు సంబరం ఉత్సవాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఇది సుమారు 60 సంవత్సరాల నుంచి ఈ దానబాబు సంబరం ఉత్సవం మొదలెట్టారు రాజేంద్ర నగర్లోనే. దీన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరానికి కూడా చాలా బాగా జరుగుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా మొత్తం అందరం కలిసి పేట సంబరం అనేటప్పటికీ అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతిసారి ఏటాలాగా ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా సహకరిస్తూ ఈ ఉత్సవాన్ని ఇంత భారీగా జరపడానికి కారకులైన అందరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 3-4 డివిజన్లోనే ఏ సమస్య ఉన్నా మన ఈ దానబాబు సంబరం అనేది చాలా ఆనవాయితీగా ఉంది. ఈ సంబరం ఉత్సవాలు ఆ దానబాబు కరుణ ఎప్పుడు కూడా 3-4 ప్రజల మీద ఉండాలని చెప్పి ఇక్కడ ఏ విధంగా కూడా ఏ కష్టం లోట్లు రాకుండా ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని ఎల్లవెల్లా కాపాడుతూ అలాగే ఇక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక పెద్దలు మేము అందరం కూడా పార్టీలు వేరు పేట వేరు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరం ఒకే తాటిపై ఉండి ఏ సమస్య వచ్చినా సరే మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ 3-4 డివిజన్లు వచ్చేటప్పటికి అలాగే ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా అందరూ ఒకే మాట మీద ఉండి కార్యక్రమానికి ఎదరికి తీసుకెళ్తుండడం జరుగుతుంది. దీన్ని ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్న మెయిన్ ఈ కమిటీ కుర్రాళ్ళు అందరికీ కూడా ఒకలాగని కాదు. ఎందుకంటే ఒకరిది ఈ సంబరం అనేది ఎవరిది కూడా కాదు, ఎవరింట్లోంచి వచ్చింది కాదు. ఒక రాజేంద్ర నగర్లో పుట్టి ఇక్కడ ఈ గుడిని మళ్ళా ఆగిపోయిన సంబరాన్ని మళ్ళా రాజేంద్ర నగర్లో 3వ డివిజన్లో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మధ్యలో కొన్ని అవంతరాలు వచ్చి కొన్ని సంవత్సరాలు సంబరం ఆఫ్ చేసిన పేట సంబరం అని జరగాలని చెప్పి 3వ డివిజన్లో ఉన్న అందరూ కూడా శ్రీకృష్ణ యువ కమిటీ మొత్తం అక్కడ కుర్రలు అందరూ కూడా రచ్చబండ దగ్గర ఉన్న అందరూ కలిసి ఈ సంబరాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ మొదలుపెట్టినప్పటి కాంచి కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కింద పైన 3-4 డివిజన్లు అందరూ కూడా సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని అంత వైభవంగా జరగడానికి సహకరించిన అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎల్లప్పుడూ కూడా ఆ దానవబాబు ఆశీస్సులు ఎప్పుడు కూడా 3-4 డివిజన్ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చెందేలాగా మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన కమిటీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ సంవత్సరం సంబరం జరగడానికి ఇంతలాగా ప్రజలు కానీ అలాగే పెద్దలు కమిటీ కుర్రవాళ్ళు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంబరం ఎదురుండి నన్ను నడిపించమని అందరూ కోరి చేయడం వల్ల ఈ సంవత్సరం ఈ సంబరం ఇంకా గ్రాండ్గా చేసి వచ్చే సంవత్సరం ఆ దానబాబు దయ వల్ల ఇంకా గట్టిగా జరిగి ఆ బాబాకి ఏదో గుడి కట్టాలని కొద్దిగా సహకరిస్తున్నాం. దానికి పెద్దలు చాలామంది ఆ గుడికి చాలా డొనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ పేటన పెద్దలకు ప్రజలకు భక్తులకు మా యొక్క రాజేంద్ర దానబాబు ఉత్సవ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా రాజేంద్ర నగర్ 3-4 డివిజన్లకు సంబంధించిన ఇలవేల్పు దానవాయి బాబు సంబరాన్ని మా యొక్క మిత్ర బృందం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది సుమారుగా మా పెద్దలు 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సంబరాన్ని మా యొక్క యువకులందరూ కూడా భుజస్కంధాలపై వేసుకుని ఏ సంవత్సరంగా సంవత్సరం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో మా పెద్దలు కుడిపూడి వెంకటేశ్వరరావు గారని, టేకుమూడి బాలకృష్ణ గారని, పితాన్ సత్యం గారని ఇలా మా పెద్దలు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు యువకులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ దానవాయిపేట రాజేంద్ర నగర్కి దానబాబు చెరువు ఉండేది. ఈ దానబాబు చెరువులోనే టీటీడీ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. గాంధీపురం ప్రకాష్ నగర్ గ్రామ పంచాయతీకి ఉండగా ఈ సంబరాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఇది మున్సిపల్ కార్పొరేషన్లో రావడం, ఇక్కడ ఉన్నటువంటి దానబాబు పుట్ట ఉండేది. కాలక్రమేణా రోడ్డు వైండింగ్లో పుట్ట తీసేసిన
కార్యక్రమం ఆపకుండా ఇక్కడ యువకులు ఎవరైతే ఉన్నారో మా యొక్క యువకులు మిత్ర బృందం అంతా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానవబాబు యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. మా సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ. సింగారు తల్లివమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ. తల్లి దుర్గమ్మ రోగాలు నొప్పులొచ్చి రోజులు గడవబట్టే తిందామంటే తిండి కట్టుబట్టలు లేక దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా. నీ దయ కరువయ్యి బతికే బరువయ్యిందమ్మా. రోగాలు నొప్పులొచ్చి రోజులు గడవబట్టే తిందామంటే తిండి కట్టుబట్టలు లేక దరిద్రమే మాకు దయ్యమై పట్టిందమ్మా. నీ దయ కరువయ్యి బతికే బరువయ్యిందమ్మా. తల్లి మా ఇల్లు వాకిలంత చూడు దుర్గమ్మ వల్ల కాడుగా మారినమ్మ దుర్గమ్మ. ఇల్లు వాకిలంత చూడు దుర్గమ్మ వల్ల కాడుగా మారినమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. పోయినేడు మొక్కుకున్న మొక్కులు తీర్చలేక కోరి మొక్కిన గాని కొండకు రాలేదని కోపాలు చూపించి శాపాలు పెట్టినావో. అష్ట కష్టాలతో అరిగోసపడుతున్నామే. పోయినేడు మొక్కుకున్న మొక్కులు తీర్చలేక కోరి మొక్కిన గాని కొండకు రాలేదని కోపాలు చూపించి శాపాలు పెట్టినావో. అష్ట కష్టాలతో అరిగోసపడుతున్నామే. తల్లి దుర్గమ్మ ఈసారి తప్పకుండా దుర్గమ్మ నిన్ను చేరవచ్చి కొలిచేమమ్మ దుర్గమ్మ. ఈసారి తప్పకుండా దుర్గమ్మ నిన్ను చేరవచ్చి కొలిచేమమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ తల్లి మా బాధలు బాపమ్మ. అన్ని నువ్వే అలుకలు మారమ్మ ఆదిశక్తివి నీవే అంబా భవాని నీవే. బాధలు అన్ని బాపి మమ్మ ధరించాలమ్మా. కష్టాలు అన్ని తీర్చి కనకరించాలమ్మా. అన్ని తెలిసిన నువ్వే అలుకలు మానాలమ్మా ఆదిశక్తివి నీవే అంబా భవాని నీవే. బాధలు అన్ని బాపి మమ్మ ధరించాలమ్మా. కష్టాలు అన్ని తీర్చి కనికరించాలమ్మా. తల్లి మా తప్పులన్నీ మన్నించే దుర్గమ్మ మేము తప్పకుండా వస్తామమ్మా దుర్గమ్మ. తప్పులన్నీ మన్నించే దుర్గమ్మ మేము తప్పకుండా వస్తామమ్మ దుర్గమ్మ. బంగారు తల్లివమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు
హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విచ్చేశారు. స్థానిక నేతలు, పార్టీ అభిమానులు బత్తుల బలరామకృష్ణకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. తొలుత జనసేన పార్టీ పతాకాన్ని బత్తుల బలరామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 3 దశాబ్దాలుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. గతంలో త్రాగునీరు కూడా వారానికి 2 రోజులు మాత్రమే వచ్చేదని అన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి వారానికి 7 రోజులు మంచినీరు అందించే కార్యక్రమం జరుగుతోందని వివరించారు. 4 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. త్వరలో మరో 2 ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పుతామని అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్య తదితర మౌలిక సదుపాయాలన్నీ కూడా 4-5 నెలల్లో పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని సూచనప్రాయంగా తెలియజేశారు. రౌడీయిజం కూడా సుమారు 90% తగ్గించామని అన్నారు. గతంలో బ్లేడ్ బ్యాచ్లు వీరంగం చేసేవని, ఇప్పుడు అవి లేవన్నారు. ఎవరి మీద అక్రమ కేసులు బనాయించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతమైన జీవనం ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయం కమిటీ జనసేన సీనియర్ నాయకులు కాళ్ళ చక్కర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఇక్కడ కార్యాలయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా వీరబాబు, బి ఆంజనేయులు మాస్టర్, నూనె కల్కిమూర్తి, సలాది తాతయ్య, నాయుడు, ఇంటి జయరాజ్, మద్దుల వినోద్ కుమార్, గొంతి ప్రసాద్, బొర్రా దుర్గా ప్రసాద్, వేగిరాజు సునీత, కాదా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ యొక్క హౌసింగ్ బోర్డులో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. కొంతవరకు సమస్య పరిష్కరించాం, కానీ ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కోతులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాయి ఎప్పటి నుంచో. ఆ కోతులు పెడతాను కూడా త్వరలో ఈ కోతులన్నీ పట్టి తీసుకెళ్ళి ఏదైనా డీప్ ఫారెస్ట్లో ఏమైనా విడిచిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ రోడ్లు ఉన్నాయి కొన్ని. ఆల్రెడీ ఇప్పుడు 2.5 కోట్లు శాంక్షన్ అయింది. ఈ రోడ్లన్నీ కూడా త్వరగా ఈ వారంలోనే శంకుస్థాపన చేసి ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను కూడా మరుగుదిద్దుతాం. ఇక్కడ హౌసింగ్ బోర్డులో గత దీర్ఘకాలంగా 3 దశాబ్దాలుగా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య భయంకరంగా ఉంది. అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, కానీ సిటీకి మాత్రం అతి దగ్గరలో ఉంది. ఇది ఇక్కడంతా కూడా కార్మిక సోదరులు ఎక్కువ ఉండడం, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉండి కూడా ఈ యొక్క హౌసింగ్ బోర్డు అభివృద్ధి చెందకపోవడం మనందరూ దురదృష్టకరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఈ యొక్క తాగునీటి సమస్య లేకుండా పూర్తిగా రాబోయే 4-5 నెలల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 20వ తారీఖు ఆదివారం పొద్దున్న 11 రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు నూతనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ హౌసింగ్ బోర్డు కాలనీలోనే. అలాగే ఈ కార్యాలయానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకి ఏ విషయమైనా సరే మేము ప్రతి విషయంలో కూడా వాళ్ళ అవసరాలు తీర్చాలని మేము ముందు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు వస్తే సరే మేమందరం కలిసి, జనసేన నాయకులందరం కలిసి ఆ ఇబ్బందులు క్లియర్ చేయడానికి మేము ఉండడానికి ఈ ఆఫీసు తీసుకున్నాం. శ్రీ స్వామి వివేకానంద 2వ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ దివాన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉత్సాహంగా జరిగింది. రాజమండ్రి శ్రీ చెస్ 64 అకాడమీ డైరెక్టర్ పిండి హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో వివిధ కేటగిరీల్లో 408 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె కరుణ్ దీప్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగిన ఈ టోర్నమెంటులో వివిధ వయస్సుల వారీగా బాలురు, యువకులు, పురుషులు, మహిళలు, వెటరన్ ప్లేయర్లు, దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కేటగిరీల విజేతలకు 60,116 రూపాయలు నగదు బహుమతులను, మెమోంటోలను అందజేశారు. టోర్నమెంట్ విజయవంతంగా జరగడానికి సహకరించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ జె ఉదయ్ భాస్కర్, చలుమూరి శ్రీనివాస్, డైరెక్టర్ చలుమూరి శ్రీకాంత్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం సురేష్, కార్యదర్శి కె జగదీష్, కెవి శర్మ, శ్రీ చెస్ 64 అకాడమీ డైరెక్టర్లు లక్ష్మీ నరసింహ, శ్రీదేవి, జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కుమార్, కార్యదర్శి జీవి కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. టాప్ 3 విజేతలు. ఈ టోర్నమెంట్లో 1వ స్థానంలో భీమరశెట్టి శ్రావ్యశ్రీ అనకాపల్లి, 2వ స్థానంలో డి లక్ష్మణ్ రావు ఏలూరు, 3వ స్థానంలో అలూరి భాస్కర రత్న షణ్ముఖరెడ్డి రాజమహేంద్రవరం నిలిచారు. విజేతలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె కరుణదీప్ ట్రోఫీలు, బహుమతులను అందజేశారు. అలాగే 66 మందికి మెమోంటోలు, 86 మందికి టీషర్ట్లు, 20 మందికి మెడల్స్, 53 మందికి నగదు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ మొత్తంగా మనం 7 రౌండ్స్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మొత్తంగా మార్నింగ్ 10 o'clock మొదలుపెట్టాము. సో ఈవినింగ్ 5:30 వరకు మనకి టోటల్గా 7 రౌండ్స్ నిర్వహించడం జరిగింది. సో ఈ టోర్నమెంట్లో మనకి 2 కేటగిరీలో ప్రైజ్ చేయడం జరిగింది. ఒకటి ఓపెన్ కేటగిరీ, 2 ఏజ్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ నుంచి టాప్ 20 క్యాష్ ప్రైజెస్ ప్లస్ మొమెంటోస్. అలాగే ఏజ్ కేటగిరీలో టాప్ 5 అండర్ 6, అండర్ 7, అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 15 కేటగిరీలతో బాయ్స్కి గర్ల్స్కి కూడా క్యాష్ బహుమతులతో పాటు మొమెంటోస్ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో వీటితో పాటుగా సీనియర్ సిటిజన్స్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కేటగిరీలో క్యాష్ ప్రైజెస్ ప్లస్ మొమెంటోస్. అలాగే ఉమెన్ కేటగిరీలో విజువల్లీ ఛాలెంజ్ కేటగిరీస్తో పాటుగా ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం సో వాళ్ళకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పెషల్ కేటగిరీ టాప్ 10 ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటుగా 364 అకాడమీ ఎవరైతే యంగెస్ట్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ కేటగిరీలో ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తంగా ఈ టోర్నమెంట్లో 60,000 క్యాష్ ప్రైజు, అలాగే 76 మెమోంటోస్, అలాగే ఫన్మోజీ టీం నుంచి 89 టీషర్ట్స్, 25 మెడల్స్, ఓవరాల్గా 225 ప్రైజెస్ అనేవి ఈ టోర్నమెంట్లో మేము ఇవ్వడం జరిగింది. కడియం మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ఎక్స్ ఎంపీటీసీ పుట్టినరోజు సందర్భంగా ప్రియదర్శిని చెవిటి మూగపిల్లల ఆశ్రమంలో పిల్లలకు టిఫిన్స్ మరియు పాలు అందజేశారు. వాసంశెట్టి నాగేశ్వరరావు కడియం మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరియు ఎక్స్ ఎంపీటీసీ పుట్టినరోజు సందర్భంగా ప్రియదర్శిని చెవిటి మూగపిల్లల ఆశ్రమంలో పిల్లలకు ఉదయం 150 మందికి టిఫిన్స్ మరియు పాలు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో కేత నాగేశ్వరరావు, అబ్బిరెడ్డి రామకృష్ణ, పేరూరి కాశీరాజ్ కుమార్, వాసంశెట్టి శ్రీనివాస్, అనీష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు స్థానిక కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానిగా, ఆంధ్రప్రదేశ్ నందు షర్మిలారెడ్డి ముఖ్యమంత్రిగా వస్తారని, భారతదేశం కులాలకు అతీతంగా కీర్తింపబడుతుందని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు సెలక్షన్ కమిటీ చైర్మన్ బెజవాడ రంగారావు మాట్లాడుతూ గాంధీ ఆశయాలతో ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా భారతదేశం కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా ఉంటుందని అన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవతా సుధాకర్ ఖర్గే ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, కార్యదక్షత కలిగిన వ్యక్తి ముందు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కాటం రవి, ఎం పద్మావతి, పి సుశీల పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో రొట్టెలు, రస్కులు పంచిపెట్టారు. అధ్యక్షులు ఆయన పుట్టినరోజు అదే చేసుకుంటున్నాం. కూడా మహాత్మా గాంధీ ఆశయాలను పాటించడానికి ఆయన రాజకీయాలకు వచ్చి మహనీయుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి మొన్న జరిగే ఎలక్షన్లోని ఇంచుమించు 12 సీట్ల తేడాలోని తీసుకొచ్చిన మనిషి అయిన పార్టీ కమిట్మెంట్స్ ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చేసే అవినీతి అంతా కూడా పార్లమెంట్లోని ఈయన ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోతున్నారు. అలాంటి మహనీయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన పుట్టినరోజు చేసుకుంటాం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎనపడు జాతుల్లో పుట్టినైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నారు. సోదరుడు సీతారెడ్డి గారు ఫోన్ చేయగానే ముక్కుసూటి వ్యవహారం వల్ల ఏదైనా సరే తనకి తోచినది నచ్చినది ఏదైనా సరే చెప్పగలిగే ధైర్యశాలి. ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని పైకి వచ్చి మన సెంట్రల్లోనూ స్టేట్లోనూ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ మళ్ళీ బలోపేతమై ముందుకు వెళ్ళి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. ఆయన యొక్క జన్మదినం నాడు మేము ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు, సుఖ సంతోషాలతో కలకాలం హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం అనేక పోరాటాలు చేస్తాడు ఆయన. అలాగే గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఖర్గే గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, అలాగే మన బెజవాడ రంగా గారు స్టేట్ సెక్రటరీ, అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా డాక్టర్ కెఎస్ జవహర్ ఫ్లెక్స్లను కొవ్వూరు మండలం పసివెదల గ్రామంలో కొంతమంది వ్యక్తులు చించివేయడాన్ని దళిత సంఘాల నేతలు ఆకుమర్తి చిన్నమాది ఖండించారు. దళిత సంఘాల నేతలు మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ, బోయినపల్లి సుందరయ్య, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసురత్నం, పెనుమక సురేష్, డాక్టర్ కండవిల్లి లక్ష్మి ప్రెస్ క్లబ్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. ఫ్లెక్స్లను పూర్తిగా పాడు చేసి అక్కడి నుండి తీసివేసి ఆ స్థానంలో కొత్త ఫ్లెక్స్లు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఇలా చేయడం శోచనీయమని అన్నారు. పెండ్యాల అచ్చుబాబు అనుచరులే ఇలా చేస్తున్నట్లు అనుమానంగా ఉందన్నారు. ఎందుకంటే గతంలో ఇలాగే డాక్టర్ జవహర్ ఫ్లెక్స్లను చించివేసి అవమానపరిచారని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా వారి అనుచరుల ప్రోత్సాహంతో కొన్ని గ్రూపులను తయారు చేసి ఎస్సీ కమిషన్ చైర్మన్ పట్ల కక్షగా, వివక్షగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. నిరంతరం దళితుల్లోని కొన్ని వర్గాలను రెచ్చగొట్టి గ్రూపులుగా తయారు చేసి శాంతి భద్రతలను భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఫ్లెక్స్లను చించివేసి తొలగించడాన్ని రాష్ట్ర యావత్తు దళితుల ఆత్మగౌరవ సమస్యగా తామంతా భావించి ప్రశ్నిస్తున్నామని, ఏకంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ పరిస్థితి ఈ రకంగా అవమానిస్తూ ఉంటే మా పరిస్థితి ఏంటని వారు పేర్కొన్నారు. పోలీసు వారికి సమాచారం అందించినప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండడం చూస్తుంటే పోలీసులు కూడా రాష్ట్ర దళితులను కించపరిచినట్లుగా భావించాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్న వ్యక్తిని అవమానపరచడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే అవుతుందని అన్నారు.
ఈ నెల 23వ తేదీలోగా దోషులను గుర్తించి అరెస్ట్ చేయాలని, లేకుంటే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని ఆకుమర్తి చిన్నమాదిగా ప్రకటించారు. ఈ సమస్యపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు జరగకముందే పోలీసు వారు సమస్యను పరిష్కరించాలని, అలాగే నిత్యం శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ఎవరైతే ఫ్లెక్స్లు తొలగించారో, ఎవరు దీనిని ప్రోత్సహిస్తున్నారో, ముఖ్యంగా అచ్చిబాబు వర్గం పైన చట్టపరమైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ విషయంలో వెంటనే కలుగజేసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీకి, దళితులకు, కూటమి పార్టీకి అగాధం సృష్టించి దూరం చేయించాలని ఆలోచన ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిని పార్టీకి దూరంగా ఉంచాలని కోరారు. గత ఎన్నికల్లో తామంతా తెలుగుదేశం విజయం కోసమే పనిచేశామనే విషయం మర్చిపోవద్దని అన్నారు. సమస్య పెద్దది కాకముందే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ముప్పిడి రాము, ఈతల పవన్, పాస్పో వినోద్ బాబు, పౌరోజ్ పండు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆకుమర్తి చిన్నమాదిగా. మరి ఈరోజు యొక్క మీడియా సమావేశం యొక్క అర్జెంట్ సమావేశం పెట్టడానికి గల కారణం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కుల్లో భాగంగా ఏదైతే దళితులకు ఒక స్వేచ్ఛ ఉండాలి, దళితులకు అన్యాయం జరిగితే ఒక కమిషన్ ఉండాలి, దళితుల హక్కులకు రక్షణగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కమిషన్లు ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారాగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో వాటి ద్వారా హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో కమిషన్లు ఏర్పడ్డాయి. ఆ కమిషన్లో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా సామాజిక న్యాయానికి కట్టుబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకి పెద్దపీట వేస్తూ ఏ సామాజిక వర్గానికి తక్కువ చేయకుండా అన్ని సామాజిక వర్గాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీలో ఉండబడే పెద్దలు అనిపించుకుంటున్నటువంటి కొన్ని వర్గాలు, కొంతమంది ఎవరైతే మా అన్నలందరూ ఇద్దరు మాట్లాడారో, కొవ్వూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో నూతనంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా కేఎస్ జవహర్ గారిని నియమించడం జరిగింది. ఆ నియమించిన నాటి నుండి మరి ఈ రోజు వరకు కొంతమంది టీడీపీలో ఉండబడే పెద్దలుగా అనిపించుకుంటున్నటువంటి ఎవరైతే అచ్చిబాబు గారు, అచ్యుతరామయ్య గారు ఉన్నారో, మాలోనే కొన్ని వర్గాల్ని ఏర్పాటు చేసి విభజించి పరిపాలించే భాగంలో మరి ఎవరైనా కొత్తగా పదవి వచ్చినప్పుడు, అంతకుముందు కూడా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా పసివేదల, చాగళ్ళు, కొవ్వూరు బైపాస్ రోడ్లో కాటన్ విగ్రహం దగ్గర అనేక సార్లు ఫ్లెక్స్లు తొలగించడం జరిగింది. అంటే వీళ్ళ ఇంట్లో పాలేరులుగా మేము పరిపాలించడానికి పనిచేయం, కానీ వీళ్ళ ఇంట్లో పాలేరులుగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా మేము పరిపాలించడానికి మేము పనిచేయమా? అంటే ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక టీచరు, 10 మందికి పాఠాలు చెప్పిన వ్యక్తి, ఆయనకు పదవిస్తే జీర్ణించుకోలేని వ్యక్తులు మరి ఈరోజు టీడీపీలో ఉండడం కూడా చాలా దుర్మార్గమైన ఆలోచన. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దారయ్య స్వప్నం, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అమలు కావాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగబద్ధమైన పదవి ఈరోజు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సామ్యూల్ జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. ఆ పదవిని ఎస్సీలకు ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి రావాల్సిన ఫలాలు దొరకకపోతే వాటిపై సమీక్షించి అందే విధంగా చేయాలని ఒక చైర్మన్ నియమించారు. ఆ చైర్మన్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా జాతికి ఉంది.
మేము ఆయన గౌరవించడానికో, ఆయన శుభాకాంక్షలు చెప్పడానికో, ఆయన అభినందించడానికో కొన్ని ఫ్లెక్సీలుగా మేము వేసి నిర్మించుకుంటే వాటిని రాజకీయం చేసి దురుద్దేశంతో ఆ ఫ్లెక్సీలు చింపడం, మాలో కలహాలు సృష్టించి మాలో గొడవలు పెట్టడానికి కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సహించడం. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు అనే విధంగా ముందుకు వెళ్తుంది, సక్సెస్గా వెళ్ళింది. గత ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగబద్ధం కాని కొన్ని విధాలుగా ముందుకెళ్ళి అరాచకాలు సృష్టించి అవన్నీ కంట్రోల్ చేసి ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తున్న సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానిక, కులాల మధ్య చిచ్చు పెట్టడానిక, ఈ పదవిని ఆయనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం లేక ఇటువంటి కార్యాచరణ చేయడం మంచిది కాదు. ప్రింట్ మీడియా వారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కేఎస్ జవహర్ గారు పసివాదల్లో ఫ్లెక్సీలు ఉండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా వాటిని చింపివేసి కొంతమంది కావాలని పెద్దలు ఈ మా కమిటీలోనే ఎస్సీల్లోనే కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళని అనుకూలంగా మార్చుకొని అందులో ప్రధానంగా అచ్యుతరామయ్య అచ్చుబాబు గారు అనుచరులుగా చెప్పుకోబడుతున్న కొన్ని వర్గాలు మాలోనే మాకు గొడవకి కారణంగా మాకు తెలుసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, జవహర్ గారు చాలా సౌమ్యుడు, విద్యావేత్త, ఆయన చాలా మృదు స్వభావి. ఆయన ఎటువంటి ఇబ్బందులు ఈ యొక్క సమస్యల్ని ఇబ్బందిగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాకు బాధ కలిగి దళిత సంఘాలుగా మా కమ్యూనిటీలో ఒక నాయకుడికి నిన్న కాక మొన్న పదవి వచ్చింది. అందరం ఘనంగా సన్మానించుకున్నాం. ఈ ఘన సన్మానంగా అందరూ అతిరథ మహారాజులు అందరూ చాలా మాకు సహకరించారు, గౌరవించారు. వాళ్ళందరూ వచ్చి ఆయన గౌరవాన్ని పెంచారు. అందువల్ల మాకు ఈ గౌరవాన్ని ఈ ఇబ్బందికరంగా మమ్మల్ని బాధ పెట్టాలని ఏ పెద్దలు అయితే ఉన్నారో అక్కడ వినబడే మాట అచ్యుతరామయ్య అచ్చుబాబు గారు ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పారు. మేము కోరేది ఒకటే, ఇది మొదలు పెట్టడం అందరికీ కరెక్ట్ కాదు. మేమనేది చాలా గౌరవంగా చెప్పదలుచుకున్నాం ఈ మీడియా ద్వారా. ఇక్కడతో ఈ పరిష్కారాన్ని మేము చట్టరీత్యా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అందుబాటులో లేని కారణంగా మేము ప్రెస్ మీట్ అయ్యాక మేము ఆఫీసులకు వెళ్ళడం జరుగుతుంది. మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కండవెల్ లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా పనిచేస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నానండి. ఈ రోజు మా అన్న గౌరవనీయులు జవహర్ గారి ఫ్లెక్సీ విషయంలో ప్రెస్ మీట్ ముందుకు మా సోదరులందరూ వచ్చి వారికున్న మనసులో భావోద్వేదంతో తెలియపరచడం జరిగింది. నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసేది ఏమిటంటే, గౌరవనీయులన్న మాజీ మంత్రివర్యులుగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి వెన్ను తెచ్చిన నాయకుడు, దళిత జాతిలో ముద్దుబిడ్డగా జవహర్ గారికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక దళిత మహిళా నాయకురాలుగా మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే, సార్ మా కులంలో వివక్షలు సృష్టించి ఏ నాయకులైతే ఇలాగా తగాదాలు సృష్టించి తగాదాలతో మమ్మల్ని చిన్నభిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారిని ఒక్కసారి మీరు దృష్టి పెట్టి కబురు పెట్టన్నా గద్దించాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా దళిత జాతి అందరం కూడా వెన్నెముకగా నిలబడి నిద్రాహారాలు మానేసి నీతి నిజాయితీగా కష్టపడి మిమ్మల్ని గద్దెనెక్కించాం. అలాగే మా జవహర్ గారికి కూడా మీరు గుర్తుపెట్టి ఒక మంచి పొజిషన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఇచ్చారు. అందుకు మేమందరం కూడా కృతజ్ఞతలుగా మీకు రుణస్థులమే. పార్టీలో గుర్తించే నాయకత్వం ఇది. నేను ఎందుకంటే ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసింది అందరూ కూడా వారికి ఉన్న మనసులో భావాన్ని తెలియజేశారు. నేను ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికే తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జవహర్ గారి విషయంలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో మీకు తెలుసు. ఎందుకంటే ఆయన మాజీ మంత్రివర్యులు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, ఆయన ఫ్లెక్స్ నే చించేయాలని ప్రయత్నాలు చేశారంటే ఆయన మీద ఎంత కస్తున్నదో మీరు అర్థం చేసుకోవాలని ఒక మహిళా నాయకురాలుగా తెలియజేస్తున్నానండి. మరీ ముఖ్యంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించి మాలో తగాదాలు సృష్టించి భయంకరమైన విభేదాలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు, వారిని చట్టపరంగా చర్య తీసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ మద్యం కేసులో మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. సేవే పరమావధిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రస్థానం. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 25 దేశాల్లో విస్తరించిన క్లబ్ 58 సేవా కార్యక్రమాలతో దూసుకు వెళ్తున్న వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అట్టహాసంగా దివాన్ చెరువు ఎస్విపిసి కన్వెన్షన్లో వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్. దశాబ్ద కాలమైన సౌకర్యాల కల్పన జరగలేదు. రెరా దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. అవస్థలతో సతమతమవుతున్నాం. ఇప్పటికైనా హామీ మేరకు సౌకర్యాలు కల్పించాలి. బ్రిడ్జ్ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.